ఎక్కడో పెట్టింది, ఎక్కడ పెట్టిందో తెలియదు, ఏమో డెలివరీ అయిపోయింది ఏమో చెప్తున్నాం. కానీ మీరు వెళ్ళాల్సింది అక్కడికే. కాలు బాగా ఇదిగో ఇంకోటి యాడ్ ఉంది, ఒకటి వస్తుంది. ఏం మరి రాలేదు. అండి అన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఇంట్లో అయితే బాగా వేడిగా ఉంటుందండి ఇది వచ్చేసి. ఎందుకంటే సీలింగ్ అలాంటిది ఏమి ఉండదు కదా, మన పాత ఇల్లు కదా ఇది, అందుకని ఎప్పుడో కట్టిన ఇల్లు కాబట్టి అలా ఉంది. అలా కలర్ అయ్యేసినా కూడా పెయింట్లు అన్నీ పోయినాయి. అక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. మూలన ఈ పొయ్యి అన్నీ ఇక్కడ ఉండవండి. మళ్ళీ మేము చదివేసుకుంటాం. నేను క్లీన్ చేసిన తర్వాత కూడా నేను తర్వాత చూపిస్తాను. నేను ఆ పొయ్యి అన్నీ అడ్డు పెట్టేస్తే ఒక గ్యాస్ బండ్ కూడా అయిపోయింది మనకి. చికెన్ ఒకటి రెడీ చేయాలి. ఇక చికెన్ కూడా ఇంకా వాటర్లో వేసేసా. ఇది కూడా క్లీన్ చేసి బాయిల్ చేసుకోవాలి మనం. ఇంకో కవర్ ఉంది, అది అయిన తర్వాత ఇది మళ్ళీ ఇంకా, ఎందుకంటే మొత్తం ఒకేసారి పట్టట్లేదు కదా, అందుకని ఇది తర్వాత వేస్తా వాటర్లో వచ్చేసి. ఇదిగో వచ్చింది. ముగ్గురు పిల్లలుగా మమ్మీ 4. అదిగో నీ వెనకాల ఇంకోటి వచ్చింది చూడు. నువ్వు తప్పుకుంటే 4. ఏం మరి రాలేదు. ఏంది మంచిగా వస్తున్నాయి వెహికల్స్ ఈరోజు, డైలీ ఖాళీగా ఉండేది. అది ఎదురుకొచ్చిద్దిలే, అది ఎదురుకొచ్చింది. ఆ అసంటకి వెళ్ళి పెట్టు మమ్మీ. గుడ్డి రే సాగ తీసింది చాలు, ఎక్కడికొచ్చిండ్రా. వాళ్ళకి ఆడే పెట్టి తింద, మళ్ళీ వాళ్ళందరూ ఆడే పెట్టి ఇది వచ్చి తింది. ఏం మరి పిల్లలు కూడా సెలవులు కూరెళ్ళారేమో. అరే ఆడికెళ్ళి తినండి రా. ఎలకండి ఇటు పెట్టు మమ్మీ సపరేట్గా. ఏందిరా అరే, అటు వెళ్ళి తినమ్మా, నీకేమైంది? అదే అది అన్నం నుంచి వస్తుందిగా రాకుండా. అదిగో ఇంకోటి యాడ్ ఉంది, ఒకటి వస్తుంది. కమాన్ విజిలెత్తే భలే వచ్చాడు మమ్మీ. పెట్టడం లేట్ చేసేవాళ్ళు ఇంకా గీర్తాలే ఇంక ఇల్లు. అవి పైకి ఎక్కి తినొచ్చు కదా మరి. ఓకే ఈ కాలేనా? ఓకే తెల్లదు. నువ్వు అక్కడికి ఎందుకు గుడ్డి అక్కడ తిన్నావు నువ్వు? వీడికి ఒక్కడికేనండి, ఆ జనాలన్నీ వాళ్ళందరిలోని వీడు ఎక్కువ తినలేకపోతుంది. గుడ్డిగాడు వచ్చేసి ఇక్కడ ఒక్కడే ఉన్నాడు కాపలా కాసినట్టుగా. ఏ బుడ్డమ్మ అమ్మ ఇల్లు వచ్చారు, వాళ్ళు వచ్చినా సరే ఏమన్నా వచ్చారు బుడ్డి. మీకు అక్కడ అన్నం పెట్టాగా,
ఇలా కూడా కొద్ది కొద్దిగా పెట్టు, వాళ్ళిద్దరు తినట్లేదు. ఇదిగో రావటమైంది, తినటంగా మొదలు పెట్టింది. చప్పుడు లేకుండా తింటుంది మమ్మీ. ఏమో పిల్లల్ని ఎక్కడో పెట్టింది, ఎక్కడ పెట్టిందో తెలియదు. ఏమో డెలివరీ అయిపోయింది. చెప్తున్నా ఇప్పుడు పిల్లల్ని ఎక్కాలి మళ్ళీ తర్వాత ఇప్పుడు కాదులే అందరూ ఇది మాత్రం భలే చప్పుడు కాకుండా తింటుంది మమ్మీ. అసలు నువ్వు బ్లాక్ అమ్మ అనేదాకా కూడా నాకు అర్థం కాలేదు చేయడం ఉందండి. నాన్న ఇల్లు తినేటప్పుడు మనం వెళ్ళిపోతాం. సరే కానీ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కాము తినమ్మా. ఇదేంది మమ్మీ ఒకటే, అది చూడు కావాలని ఆడ అరుతుంది కానీ ఇది రాట్లా. అదే కదా అందుకనే తెచ్చిపోతుంది ఆడుండి. ఇది ఒకటి, ఇది నువ్వు ఎలా అడుగుతున్నావు అంటే పిల్లల్ని ఎక్కడ పెట్టావు చెప్పు, చెప్పేస్తారు వెంటనే. అదేంటి పుట్టి అన్నం వదిలేసి వస్తున్నా? అమ్మా ఏందమ్మా నువ్వు రావా? పైకి వెళ్ళాక విజిలేద్దాం. రండి రండి, ఎక్కడికి కాదు అక్కడ విజిల్ నేనే లేచింది, కానీ మీరు వెళ్ళాల్సింది అక్కడికే. మమ్మీ వెనకాల ఒక ఇద్దరు వచ్చారు చూడు. పెడిగ్రీ పెడతా, ఇగో పెడిగ్రీ పెట్టి